ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే పెట్రోల్ బంక్ ఓనర్సే ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దయచేసి మాకు ఎథనాల్ లేని పెట్రోల్ ఇవ్వండి అని. కనీసం వర్షాకాలంలో అయినా నాన్ ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ సప్లై చేయండి అని. అయితే ఇది వాళ్ళ కస్టమర్స్ అంటే మన కోసమే అనుకుంటున్నారు అనుకోవద్దు. ఎథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల వాళ్ళకే లక్షల రూపాయల నష్టం జరుగుతుంది. సమస్య ఏంటంటే దాదాపు అన్ని ఫ్యూయల్ అవుట్లెట్స్ పెట్రోల్ డీజిల్ ను అండర్ గ్రౌండ్ ట్యాంకుల్లోనే స్టోర్ చేస్తారు. వర్షాకాలంలో చాలా పెట్రోల్ బంకులు వాటర్ లాక్ అవ్వడం లేదా వాటర్ సీపేజ్ సమస్య ఎదుర్కొంటాయి. దీని వలన ఆ ట్యాంకులో తేమ ఎక్కువగా ఉండే వాతావరణం ఏర్పడుతుంది. ఆ తేమను ఎథనాల్ గ్రహించి పెట్రోల్ నుండి వేరుపడుతుంది. రిజల్ట్ గా ట్యాంక్ లో వాటర్ లేయర్ ఏర్పడుతుంది. ఈ ప్రాసెస్ ను ఫేజ్ సపరేషన్ అంటారు. ఇది ముఖ్యంగా తేమ ఎక్కువగా ఉండే తీర ప్రాంతాల్లో పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే మాన్సూన్ సీజన్ లో ఎథనాల్ కలిపిన పెట్రోల్ ని హ్యాండిల్ చేయడం పెద్ద ఛాలెంజ్ గా ఉంది. చెన్నైలో ఒక ఫ్యూయల్ డీలర్ చెప్తున్నాడు, ప్రతి సంవత్సరం వర్షాకాలంలో చెన్నైలోని చాలా పెట్రోల్ బంక్స్ లో నీరు నిండిపోతుంది. ఆ కారణంగా డీలర్స్ కు లక్షల్లో నష్టం వస్తుంది. ముఖ్యంగా ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వచ్చిన తర్వాత. ఇక్కడ వరకు డీలర్ల సమస్య. కానీ ఒక్కసారి ఆలోచించండి, అదే తేమతో నిండిన పెట్రోల్ బంక్ లో మీరు మీ వెహికల్ కి పెట్రోల్ నింపుకుంటే ఆ తేమ ఉన్న రిస్కీ పెట్రోల్ మీ ఇంజన్ లోకి వెళ్లి ఇంజన్ కి డ్యామేజ్ చేయదని గ్యారంటీగా చెప్పగలమా?